పోరాటాల కుటుంబం నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛ, చిన్ననాటి నుండే అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని దాదాపు 18 సంవత్సరాల జర్నలిజంలో నిష్పక్షపాతంగా ఎన్నో వెలుగు తీయడం, ఎవరైనా అధైర్యపడితే దగ్గరుండి ధైర్యం చెప్పినటువంటి స్వేచ్ఛ. మరి ఆమె ఈరోజు ఇలా ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా మహిళలకు ధైర్యం చెప్పేటట్లు, ఒక భరోసా ఇచ్చేటట్లు, సమస్య ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటట్లు మరి అందరూ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చిన్ననాటి నుంచి పెంచి పెద్ద చేసి ఒక స్వేచ్ఛగా పేరు తగ్గట్లు ఆమె జర్నలిజాన్ని కాపాడుకోవడం మరి ఈరోజు అట్లా కావడం చాలా బాధాకరం. ఆపరేషన్లను ఖచ్చితంగా శిక్షించాలి. ఇక్కడికి రండి, మొత్తం మీడియా ఉంది, మీడియా మొత్తం సంతాప సభలు ఇది వచ్చే నెల ఆదివారము 6వ తారీఖున జరపాలని అనుకుంటున్నాము. బహుశా ఇంద్ర విజ్ఞాన భవన్ మెయిన్ హాలు దొరికితే దాంట్లో పెడదాము.